పొటాటో గ్రేవీ కర్రీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క, 2-3 లవంగం, ఒక ఇలాచీ వేసి అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటోస్ బాగా మగ్గాలి. టమాటోస్ త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా టమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం, అలానే ధనియా పౌడరు ఉంటే జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ కూడా వేసుకోవాలి. నేను పొటాటోస్ కట్ చేయట్లేదు, ఆల్రెడీ బాయిల్ ఉన్నాయి కాబట్టి కలిపేటప్పుడే అవి స్మాష్ అయిపోతాయి. ఇలా స్మాష్ చేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీకి అయ్యేలాగా వాటర్ వేసుకొని దగ్గరికి గ్రేవీలా చేసుకోవాలి. ఇలా గ్రేవీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాంటి పొటాటో కర్రీ చపాతీ, పరోటా లేదా వెజ్ పలావ్ అలాంటి వాటికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.